ఇండియాలో 45 డిగ్రీస్ టెంపరేచర్ అంటే మనకి అది సర్ప్రైజ్ కాదు. సమ్మర్ వస్తే హీట్ వేవ్ కామన్ అని అనుకుంటాం. కానీ యూరోప్ అంటే మనకు గుర్తొచ్చేది స్నో, కోల్డ్, జాకెట్స్. కానీ ఇప్పుడు 45 డిగ్రీస్ టెంపరేచర్తో మండిపోతుంది. రోడ్లు ఏమో మెల్ట్ అయిపోతున్నాయి, రైల్వే ట్రాక్స్ ఏమో బెండ్ అయిపోతున్నాయి, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హాస్పిటల్స్ అవుతున్నారు. ఇండియాలో ప్రతి సంవత్సరం హీట్ వేవ్ ఉంటుంది. కానీ యూరోప్లో రికార్డ్ బ్రేకింగ్ హీట్ వేవ్ ఎందుకు రికార్డ్ అవుతుంది? ఇండియా కన్నా యూరోప్ ఎక్కువ హాటా, లేక యూరోప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ టెంపరేచర్కి రెడీగా లేదా? సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. యూరోప్లో ఎందుకు ఇలా జరుగుతుందని తెలుసుకుందాం. యూరోప్లో అసలు ఏం జరుగుతుంది? ప్రస్తుతం యూరోప్లో ఉన్న కొన్ని కంట్రీస్ హిస్టరీలో ఫేస్ చేయన టెంపరేచర్ ఫేస్ చేస్తుంది. స్పెయిన్, ఇటలీ, జర్మనీ ఇలాంటి కంట్రీస్లో 40 to 45 డిగ్రీస్ టెంపరేచర్ రేజ్ అవుతుంది. హీట్ వేవ్ వార్నింగ్ ఇష్యూ చేశారు, స్కూల్స్ క్లోజ్ చేశారు. కొన్ని ప్లేసుల్లో అయితే రోడ్స్ కూడా సాఫ్ట్ అయిపోతున్నాయి. రైల్వే ట్రాక్స్ ఏమో హీట్కి ఎక్స్పాండ్ అయిపోయి ట్రాన్స్పోర్ట్ కుదరట్లేదు. యూరోప్లో ఇలాంటి టెంపరేచర్ చాలా రేరు. అక్కడ పీపుల్, అక్కడ ఉన్న బిల్డింగ్స్, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి అసలు రెడీగానే లేదు. ఎందుకు రీసెంట్ ఇయర్స్లో ఇలా హీట్ వేవ్ అనేది ఎక్కువ అవుతుంది? మనం చెప్పొచ్చు క్లైమేట్ చేంజెస్ ఎందుకు అవుతుంది? కార్స్, కోల్ నుంచి మనం పవర్ జనరేట్ చేస్తున్నాం, అక్కడి నుంచి వచ్చే పొల్యూషన్ అవ్వచ్చు, ఆయిల్ అండ్ గ్యాసెస్ బర్న్ చేస్తాము, వాటి నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అవుతుంది. ఈ గ్యాసెస్ ఎర్త్ నుంచి వెళ్లాల్సిన హీట్ని ట్రాప్ చేసి అట్మాస్ఫియర్లో ఉంచుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఎర్త్ మీద ఇంకో బ్లాంకెట్ ఎక్స్ట్రా వేసినట్టుంది. దాని రిజల్ట్ యావరేజ్గా గ్లోబల్ టెంపరేచర్ అంటే ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సైంటిస్టులు చెప్పింది ఏంటంటే క్లైమేట్ చేంజెస్ వల్ల హీట్ వేవ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది ఇయర్ బై ఇయర్. యూరప్ హీట్ వేవ్ అనేది ఒక వెదర్ రిపోర్ట్ కాదు, ఇది ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అని చెప్పే వార్నింగ్. ఇప్పుడు యూరప్ ఫేస్ చేసేది రేపు మన కంట్రీ కూడా ఫేస్ చేయాలి. క్లైమేట్ చేంజెస్ ఇగ్నోర్ చేస్తే రేపు మన ఫ్యూచర్ జనరేషన్ని రిస్క్లో పడేసినట్టే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.